ఈరోజు స్టడీది 5వ తేదీ ఏప్రిల్ నెల 2024 శుక్రవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అని ఎలా వచ్చి మనం ఈ రోజులో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు అడుగుతూ ఉంటే బాగుండదు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు మంచి మంచి కంటెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈవెన్ ధరలు కూడా రోజు రోజుకైతే పెరుగుతూ ఉన్నాయండి. సో ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే డేటా నా దగ్గర ఉంటుందండి. అంటే సబ్స్క్రైబ్ ఎంతమంది చేసుకోవాలో చూస్తూ ఉండే వాళ్ళు కూడా. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిండే కదా, మదనపల్లి మార్కెట్లు సుమారుగా 29, 31, 32, 33 వెళ్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండలికి మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. మదనపల్లి మార్కెట్లో 14 కిలోల బాక్సులు ఉంటాయి. అలాగే 25 నుంచి 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇంకా దిగుమతుల విషయానికి వస్తే దిగుమతి మనం ముందుగా ఈ పక్క మండీలు అంటే భాగ్యలక్ష్మి మండీ లైన్ మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడైతే దిగుమతి అయితే పెరగలేదు. ఈవెన్ జీపీఆర్ మండీకి కానివ్వండి 400 బాక్సులు అయితే వచ్చాయి. అలాగే ఎన్ఎస్ఆర్ మండీకి నేను పోల్చుకుని దిగుమతి పెరిగింది. ఇంకా మదీనా, జేబీటీ, భద్రా మండీ అలాగే భాగ్యలక్ష్మికి ఇంచుమించు సేమ్ నెనోషన్లు 1-2 లాట్లు అయితే ఇలా వచ్చాయి. ఇంకా అలాగే మనం టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకున్నట్టే నేనేటితో పోల్చుకుంటే ఈ టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకున్నట్టే ఒక 3,000 ఇంకా 3,500, 4,000 బాక్సులు అయితే నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే అంటే నేనుతో పోల్చుకున్నైతే ఒక 4,000 బాక్సుల వరకు అయితే ఎక్కువ వచ్చాయండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక పక్క ఆ పక్క మండీలకి ఇంచుమించుగా వచ్చినాయి. ఈ పక్క మండీలకి మాత్రం నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది. ఒక 3,000 బాక్సులు ఇంకా 4,000, 4,500 బాక్సులు అయితే ఎక్కువ వచ్చాయండి. ఈవెన్ ఒక్కసారిగా ఈ దిగుమతి అయితే వచ్చింది. మనకి దిగుమతి ఇంత అంటే ఈ మేరకు రావడం కూడా మనం చాలా రోజుల తర్వాత అయితే చూస్తూ ఉన్నాము. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. మాకున్న అంచనాల ప్రకారం అంటే దిగుమతి రోజు రోజుకి పెరగచ్చని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి. అంటే ఇన్ని రోజులు రాని దిగుమతి ఈరోజు అయితే నేటితో పోల్చుకుని దిగుమతి అయితే పెరిగింది. మరి రోజు ఈ మేరకే వస్తుందా లేదా మరింత పెరుగుతుందో మరింత తగ్గుతుందో లేదా చూడాలి. ధరలు అయితే ఏమాత్రం అయితే తగ్గకుండా వెళ్తా ఉన్నాయి. చూద్దాము. ఓవరాల్గా చూసుకుంటే నేటిపై దిగుమతి పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.